Good morning, students. Today we are going to discuss about the chapter 4 related to third segment of BOM, that is Business Organization Management లో సో లాస్ట్ భాగమైనటువంటి మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్ హ్యాస్ టూ యూనిట్స్ అన్నమాట. వన్ ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్. At last we have two units in management. In that, the most important question, that is Henry Fayle's 14 principles of management. That is what we are going to discuss today. So what is management? We learn already in the offline classes. So management means what the manager does is the management. నిర్వాహకుడు ఏం చేస్తాడో అదే నిర్వహణ అని తెలుసుకున్నాం. And in another definition, the art of getting things done through others. ఇతరుల ద్వారా పని చేయించేటటువంటి కళనే మనం ఏమన్నా అంటే మేనేజ్మెంట్ నిర్వహణ అని అంటున్నాం. ఇతరులతో పని చేయించడం. ఇతరులతో పని చేయించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఇంప్రెషన్ ఆన్ అదర్స్. ఇతరుల పైన మనం ప్రభావాన్ని కలిగి ఉండాలి. ప్రభావశీలమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సిస్టమ్ మనలో ఉండాలి. అట్రాక్టివ్నెస్ మనలో ఉండాలి. ఎఫెక్టివ్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ అనమాట. సో డైనమిక్ పర్సనాలిటీని కలిగి ఉన్నప్పుడే వీ కెన్ గెటింగ్ థింగ్స్ డన్ త్రూ అదర్స్. అదర్వైజ్ వీ కెనాట్ ఏబుల్ టు గెటింగ్ థింగ్స్ డన్ త్రూ అదర్స్ ఇఫ్ వీ హ్యావ్ ది నాట్ గుడ్ రిలేషన్ విత్ అదర్స్. ఇతరులతో సత్సంబంధం లేకున్నప్పుడు, ఇతరులతో మనం సఖ్యతగా లేనప్పుడు, ఇతరులు అంటే హియర్ మీన్స్ ద పీపుల్ హూ ఆర్ అండర్ యువర్ గ్రూప్, అండర్ యువర్ టీమ్, దే ఆర్ కాల్డ్ ద గ్రూప్ పీపుల్. ఆ గ్రూప్లో ఉన్నటువంటి పీపుల్స్కి మీరు హెల్ప్ చేయాలి అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు బీ క్రియేట్ సమ్ ఇంప్రెషన్ ఆన్ దెమ్. వితౌట్ హ్యావింగ్ ఇంప్రెషన్ ఆన్ అదర్స్ యూ కుడ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఓకేనా? సింగిల్ వర్క్ కూడా వాళ్ళతో మనం చేయించలేం. సో హౌ టు ఇంప్రెస్ ద పీపుల్, how to create the impression, and what is the management styles, and how to manage the people. These all things are learned in the management side, in management units. So most important units what I say. So in management, the first unit to have the very important question, that is what is Henry Fayle's 14 principles of management. Henry Fayle's 14 principles of management. So 14 principles. Before discussing the 14 principles of Henry Fayle, let us have a glance on the author or the writer or the introducer of management principles, Mr. Henry Fayle's life history. So Henry Fayle is an French person. He is lived between 1841 to 1925. At the age of 19, he joined as a engineer in a coal mine company. ఒక బొగ్గు పరిశ్రమలో ఇతను ఇంజనీర్గా జాయిన్ అయిపోయాడు. ఇతను ఆ పని చేస్తున్నటువంటి ఆ యొక్క మైన్లో తను ఏదైతే అనుకున్నాడో నూతనమైనటువంటి ఒక నిర్వహణ విధానాల్ని అమలు చేసి చూశాడనమాట. ఇతను ప్రవేశపెట్టినటువంటి నూతన విధానాలు ఏవైతే ఉన్నాయో నిర్వహణలో తన క్రింది స్థాయి ఉన్నటువంటి వ్యక్తులతో కొత్త విధానాలు ప్రవేశపెట్టి చూశాడు. ఆ ప్రవేశపెట్టినప్పుడు అది చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం జరిగింది. సో కాబట్టి ఈ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అన్నటువంటిది ఏదైతే ఉందో, తను ఏవైతే అక్కడ విధానాలు పాటించాడో దాన్ని అతను ఒక బుక్ రూపంలో రాశాడు. ఆ బుక్ని ఏమన్నాడు మనం అంటే, ఇతను ప్రొవైడ్ చేసినటువంటి బుక్ పేరు సింపుల్గా డిస్కస్ చేస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నటువంటిది ఇతను మనకు ప్రవేశపెట్టినటువంటి పుస్తకం. అందులో అతను అక్కడ పరిపాలించినట్టు అక్కడ చూసినటువంటి అంశాలు అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాడనమాట. తర్వాత ఇతని యొక్క సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ ఫర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్.
అనే కొత్త దాన్ని ప్రవేశపెట్టాడు. అందుకే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్. ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్, నిర్వహణ శాస్త్ర పితామహుడు అని కూడా హెన్రీ ఫెయిల్ని పిలుస్తారు. ఇతను ప్రవేశపెట్టినట్టు నూతన విధానాల వల్లనే కొత్త కొత్త విధానాలు ఉన్నటువంటి అక్కడ అమలు జరగడం జరిగిందనమాట. అమలు రావడం జరిగింది. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మనం వాడుకుంటున్నాం. ప్రస్తుతం ఇప్పటికి కూడా ఆ యొక్క సూత్రాలని మనం అనుసరిస్తున్నాం. పరిశ్రమలు అనుభవిస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని మంచి రిజల్ట్ అనేటువంటిది కనబడతా ఉందన్నమాట. దాన్ని ఇతనికి ఏమంటామంటే ఈ యొక్క అకాడమిక్ సైడ్ ఇతన్ని ఫెయిలిజం అని అంటారు, ఫయోలిజం అంటారు. సో కొత్తగా వచ్చినటువంటి ఒక సాంప్రదాయం కాబట్టి ఇతను ప్రవేశపెట్టినటువంటి ఇది విప్లవం కాబట్టి తన పేరు మీదే దాన్ని పిలుస్తారు అన్న అకాడమిక్ సైడ్. సో ఇతను ఏం చేశాడంటే ప్రొవైడ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ మోడర్న్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ ఆఫ్ హిస్ టైం. అక్కడ అతని కాలంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ నిర్వహణ ఏదైతే పద్ధతులు పాటించాడో అవన్నీ కూడా మనల్ని బుక్ రూపంలో మనకు సమర్పించడం జరిగింది. అందులోనే ఈ యొక్క మోడర్న్ మేనేజ్మెంట్ సిస్టమ్ అది కూడా ఇంప్లిమెంట్ అయి ఉంటుంది. సో ఇతను హీ ఈజ్ ఫౌండర్ ఆఫ్ ది 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ద 5 ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్. 5 ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ పోస్ట్ కార్బన్ చూసాం మనం. ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇతనే, అలాగే 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా ఇతనివే. ఇతను అంటే హెన్రీ ఫెయిల్వే అనమాట. ఇతను ప్రవేశపెట్టిన అంశాలు ఇప్పటికీ చదవగలుగుతున్నామంటే ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ ఇన్ మేనేజ్మెంట్ ఫీల్డ్. యాక్చువల్లీ హీఈస్ అన్ ఇంజనీర్, science background student, but he observed the things, he observed the individuals, he observes the atmosphere, he observes the motivation level of the people who works under him అనమాట. అవన్నీ పరిశీలించి తను ఒక అవగాహనకు వచ్చి వ్యక్తులను ఏ విధంగా నిర్వహించాలా అన్న విషయాన్ని తను ఖచ్చితంగా తెలుసుకోగలిగాడు. సో దట్ ఈస్ అబౌట్ ది హెన్రీ ఫెయిల్స్ స్టోరీ. ఈజ్ ద రైటర్. సో దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ us and you and me to know about the writer. And now he is introduced 14 principles of management. In that, the first one is division of work. Pani vibhajana antaru, shrama vibhajana antaru. So what is division of work? If one person do all the activities in the production, what happened ante it is automatically he is produced less. We cannot expect the more products from that particular person. ఒకడే ఆ పని చేస్తుంటే మనం ఎక్కువ అతని నుంచి ఉత్పత్తిని ఆశించలేమన్నమాట. అదే మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో ఆ పనిని షేర్ చేస్తే, నలుగురికి డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఎక్కువ ఉత్పత్తిని సాధించగలుగుతాము. We can expect more and more production if the first principle if you followed. What is that? Division of work. పని విభజన అన్నటువంటి ఆ యొక్క సిద్ధాంతాన్ని మనం ఫాలో అవ్వగలిగితే ఆటోమేటిక్గా మనం ఎక్కువ ఫలితాలనే సాధించగలుగుతామంటారు. కానీ ఉత్పత్తి సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది, అలాగే పని స్థాయిని పెంచుతుంది. పని విభజన, డివిజన్ ఆఫ్ వర్క్ అన్నటువంటిది ఇట్ ఆటోమేటికలీ ఇంప్రూవ్డ్ ది టెక్నాలజీ పొజిషన్ ఆఫ్ ది ప్రొడక్షన్ అంటుంది. ఉత్పత్తి స్థాయిని పెంచుతుంది. ఎందుకంటే హియర్ we divide the work into different processes. Once the processes are divided, automatically human beings and the machines are engaged on the particular process of work. So in each process we can expect the quality of the production. If all the processes are mingled and make the centralized, what happen? Automatically product will produce as a defective products. For producing more quality products, we have to divide the work అని చెప్తాడు. ఖచ్చితంగా ఆ యొక్క పనిని విభజించమనే చెప్తాడు. అది హెన్రీ ఫెయిల్ మొదటి సూత్రం. ఇక రెండవ సూత్రం ఇతను చెప్పింది అధికారము మరియు బాధ్యత, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆల్సో. సో ఎవ్రీ మేనేజర్ is having lack of responsibility and authority. They are failed in their management. Thus some managers are there who are enjoying only the authority. They don't feel any responsibility.
That kind of managers are facing the failures in their management system. They become the barriers, they become the problematic person for development of organization. So that every manager should know about his authority and his responsibilities. If both are equal, if both are there, automatically what we see, the magic of success in the organization. Automatically we see the magic of success in organization. So manager or the management should require power or authority and responsibility. That's why there is a famous quotation: authority without responsibility, responsibility without authority, both are waste. అధికారం ఉండి బాధ్యత లేకపోయినా, బాధ్యత ఉండి అధికారం లేకపోయినా ఈ రెండు కూడా వృధాని అని చెప్తాడు. ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో దేర్ వీ కెన్ సీ ది సక్సెస్ఫుల్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఓన్లీ authority. For example, I'm what I'm doing, I'm go on authoritating the people. I'm scolding, I remove the people, I engage the people, I don't bother about their problems. Here I'm enjoying only my authority. But in another sense, if I take care of my employees, if I talk with them, if I know the problems of the employee and solve them, and I have authority and responsibility. If both are there, automatically we have see the successful management. And that manager also be a successful manager. So authority and responsibility both are same. But where the manager can learn about these things? In leadership style. If the manager know about the leadership styles, so how the leader should be, then automatically is know about the responsibilities and authorities. Where to use authority and where we feel the responsibility. If you know well about these two phenomena, then automatically become a successful manager. If he is in presence or if he is in absence. In both the sides, he can manage the things. అక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. అతను లేకుండా కూడా నిర్వహించవచ్చు. కానీ అక్కడ వాట్ హీ వాంట్ టు డూ అంటే హీ మస్ట్ క్రియేట్ అన్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలి. దానికి అథారిటీని వాడాలి, రెస్పాన్సిబిలిటీని కూడా అక్కడ ఫీల్ అవ్వాలి. దెన్ హీ బికమ్ అన్ సక్సెస్ఫుల్. అండ్ దెన్ క్రమశిక్షణ. What is Kramashikshana? Discipline. What is discipline? Without discipline, we can't success, we can't achieve anything. See your discipline. Exactly 11 o'clock we have start the class and you all are join the class. This is the discipline. Some may still joining. After in classes started, some may are joining. That means they have no discipline. They are disturbing the class. So that be ready at 11 o'clock. We share the link at 11:55. Within 5 minutes, we all are joined, and at 11 o'clock, we start the class. That is a discipline. As per the norms or as per the period timetable, we run our classes. That means we are in discipline. And still, there are people who are disturbing the classes. They are on their videos and audios. This is called indiscipline. So, if the discipline is there, everything will be success. If discipline is not there, automatically they feel disturbance. They create some disturbance to the organization. So in any project, ఏ ప్రాజెక్ట్ అయినా ఏ యొక్క పని అయినా ఎక్కడైనా కూడా డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ లేకుండా వీ కాంట్ అచీవ్ ఎనీథింగ్. సో ఇప్పుడు మీరు ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకోండి, డిసిప్లైన్డ్గా ఉండాలి. డిసిప్లిన్ మీన్స్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అర్లీ వేకప్, అర్లీ గో టు బెడ్, ఈట్ ప్రాపర్లీ, ఓకే, గుడ్ హ్యాబిట్స్, థింక్ ప్రాపర్లీ, బీ హెల్దీ. దీస్ ఆల్ ఆర్ ది డిసిప్లిన్స్. ఇవన్నీ ఫాలో అయితే ఆటోమేటిక్గా లైఫ్లోనూ సక్సెస్ అవుతాం, ఎగ్జామ్లో కూడా వీ కెన్ సక్సెస్. అండ్ ఇన్ ద ఫోర్త్ ప్రిన్సిపల్ వాట్ యూ హ్యావ్, కమాండ్ యొక్క ఐక్యత, యూనిటీ ఇన్ కమాండ్. కమాండ్ మీన్స్ కంట్రోలింగ్ ద పీపుల్. హౌ వీ కెన్ కమాండ్ ద పీపుల్?
Who can command the people? The person who have the power, he can command. One manager for a group. If you have two managers, three managers, what happened? There's some nuisance is created. So ఇదేమన్నా ఆజ్ఞా ఏకత్వం, కమాండ్, సింగిల్ కమాండ్. అది ఎలా ఉండాలి? ఒకటే ఉండాలి. అతనే కమాండ్ చేస్తూ ఉండాలి, అతని ఆధారం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ తీసుకోండి. ఒక మిలిటరీ ఒక టీం ఉంటాడు అనమాట, అతను మేజర్ అంటాం. అతను ఏం చెప్తే మిగతా వాళ్ళు అదే వినాలి. అతను ఏం చెప్తే అందరూ అదే వినాలి. అతను ముందుకెళ్ళంటే వెళ్ళాలి, ఎన్నికరమ్మంటే వెళ్ళాలి, బాంబు వేయమంటే వేయాలా, చనిపోమంటే చనిపోవాలి. సో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే కమాండ్ అనేది మనం అక్కడ చూస్తాం, మిలిటరీలో చూస్తాం. యూ కెన్ అబ్జర్వ్ ది కమాండ్ ఇన్ మిలిటరీ సైడ్. యూ కెన్ అబ్జర్వ్ ది కమాండ్ ఎలా ఉంటుంది, ఎలా కమాండ్ ఫాలో అవుతారు అనేది అక్కడ చూస్తాం. సో ఇక్కడ కూడా కమాండ్ చేయగలగాల. కమాండ్ చేయాలి అంటే వాట్ వీ నీడ్ పవర్. హౌ వన్ కెన్ గెట్ దట్ పవర్? there are lot of sources to getting power. For example, as a student friend, you can get the power among your peer group. How? If you got good marks, if you have the good participation in the college activities, then you have the power. You got the power among your peer group or friends. నీ ఫ్రెండ్స్లో ఆటోమేటిక్ నీ పవర్ వస్తుంది. ఎలాగా? నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ కాలేజ్ యాక్టివిటీస్ and actively involved in the activities of the department. Actively participate in all the activities of yourself and your friends activities and college activities and whatever the activities. You have to be first. Then see, you got automatically power in our friends. Whatever you say, they followed because of your power. Take another example. In a organization, a team is formed. If the manager has the power, want to get the power, he must acquire all kinds of knowledge like technical, communal, communicational and all personal, all abilities you should acquire. If any employee has the more knowledge relating to the employee, what happened? Employer యజమాని కంటే ఎక్కువ నాలెడ్జ్ కింద వ్యక్తికి ఉందనుకో, తన కింద పనిచేసే వ్యక్తి ఉందనుకో, అప్పుడు ఆటోమేటిక్గా పవర్ అనేటువంటిది అతనికి వచ్చేస్తుంది. టీమ్ లీడర్ పవర్ ఉండదు. సో కమాండ్ చేయాలి అంటే పవర్ తెచ్చుకోవాలి. పవర్ తెచ్చుకోవాలి అంటే వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ అన్నటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నో ద థింగ్స్. మనకు ఆ విషయం పరిచయం అయితేనే, అర్థమైతేనే మనం ఏదైనా చేయగలం. మనకే తెలియకపోతే మనం ఏం చేయగలం? ఏం చేయలేం. సో దట్ పవర్ రావాలి. మీకు కూడా అంతే. మీ ఇంట్లో పవర్ మీకు బాగా ఉండాలి అంటే, మీ మాట అందరూ వినాలంటే అందరి మాట మీరు ఫస్ట్ వినాలి. అందరి పనులు మీరు చేస్తుండాలి. అందరూ ఆటోమేటిక్గా మీకు ఇదే పోతుంది. గేర్లో మీ వీధిలో చూడండి, మీరు అందరికీ మాట్లాడుకుంటూ అందరితో మింగిల్డ్ అయ్యి నీట్గా పనులు చేసుకుంటూ అందరి మాట వినుకుంటూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఆ వీధిలో మీకు పవర్ అనేది జనరేట్ అవుతుంది. మీలో మీకు పవర్ జనరేట్ అవుతుంది. ఆ వీధిలో అందరి మధ్యలో కూడా మీకు పవర్ ఉంటుంది. ఈ అబ్బాయి చాలా మంచివాడు, అందరి పనులు వింటాడు, కాబట్టి అబ్బాయి చెప్పింది వినాలా అని ఒక కాన్సెప్ట్ ఏర్పడుతుంది జనాల్లో. దిస్ ఈజ్ ద అక్వైరింగ్ ఆఫ్ పవర్. లీడర్ ఆ పని చేస్తూ ఉంటాడు, అక్వైర్ చేస్తూ ఉంటాడు. ప్రతి నిమిషం ఎక్కడ పవర్ వస్తుందో అటు వెతుకుతూ ఉంటాడు. అండ్ దెన్ నెక్స్ట్ ప్రిన్సిపల్, ఫిఫ్త్ ప్రిన్సిపల్ ఈజ్ దిశ యొక్క ఐక్యత. డైరెక్షన్. దిశ చేయడం అంటే మనుషుల్ని మనం పనిలో పెట్టాం, ఆ పని ఎలా చేయాలి అనేది తెలీదు. పని ఎలా చేయాలో తెలీదు. లక్ష్యం ఉంది కానీ ఆ లక్ష్యం వైపు మనుషుల్ని మనం నడపడం లేదు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే దిశానిర్దేశనం అంటే ఒకటే, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏం సాధించాలనుకుంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ విత్ ది సబార్డినేట్స్. నీ టీం, నీ మేనేజర్, నీ కింద వ్యక్తులకి మనం ఏం చేయాలో, మనం ఏం చేయబోతున్నామో ఫస్ట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ట్రై టు మౌల్డ్ దెమ్. వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి, మన మాట వినేలా చేసుకోవాలి. మన లక్ష్యము వాళ్ళ లక్ష్యం ఒకటే అయ్యేలా మనం మేనేజర్గా వాళ్ళని
చేరగలిగితే వాళ్ళు మనం అనుకున్నది సాధించడంలో సహాయం చేస్తారు. మనం ఒకటి అనుకొని వాళ్ళు చెప్పకుండా వాళ్ళు మరొకటి అనుకొని వాళ్ళు అనుకుని పని చేసుకొని పోతుంటే ఏమవుతుందంటే ఇద్దరి లక్ష్యం వేరైపోతుంది, సంస్థ లక్ష్యం అనేది సాధించబడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ వాళ్ళందరూ టీచ్ చేశారు, దిశ ఎగ్జామ్ ఎట్లా ఎగ్జామ్ రాయాలి, ఎలా పాస్ కావాలి, వి టీచ్ యూ ఆటోమేటిక్లీ. బట్ యూ పీపుల్ కాంట్ లిజన్ అస్ అండ్ యూ ఫాలో యువర్ ఓన్ వే. యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ కదా, మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీ ఇష్టానుసారం ప్రిపేర్ అయినారు, సార్ల మాట ఇన్లే, అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మీరు ఫ్లాప్ అవుతారు. అందుకే దిశానిర్దేశనం ఫస్ట్ ఇయర్లో చాలా అవసరం. లెక్చరర్స్ యొక్క మాట వినడం చాలా అవసరం, వినాలి, వాళ్ళు చెప్పిన రూల్స్ ఫాలో కావాలి, ఎక్స్పీరియన్స్తో చెప్తారు కాబట్టి వాటిని యాజ్ ఇట్ ఈస్ మనం ఫాలో అవ్వగలిగితే ఫస్ట్ సెమ్లో మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సెకండ్ సెమ్ నుంచి మీకు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే మీకు బీకామ్ అంటే డిగ్రీ అలవాటు అయిపోతుంది. ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఎలా ప్రిపేర్ కావాలా, హౌ టు ప్రెజెంట్ ది ఎగ్జామినేషన్ అండ్ హౌ టు ప్రిపేర్, హౌ టు లిజన్, హౌ టు పార్టిసిపేట్ ఇన్ యాక్టివిటీ, అవన్నీ తెలిసిపోతాయి. ఫస్ట్ సెమ్ ఒక్కటే యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ లెక్చరర్స్. ఫ్రమ్ సెకండ్ సెమ్ ఆన్వర్డ్స్ యు ఆర్ ఫ్రీ అండ్ యు టేక్ యువర్ ఓన్ డిసిషన్స్. ఓకేనా? సో కాబట్టి మీరు అక్కడ డిసైడ్ చేయాల్సిన అంశం వచ్చేసి ఫస్ట్ ఎలా మనం అన్నటువంటిది డిసైడ్ చేయాలి. సో అది దిశా ఏకత్వం అనమాట, దిశానిర్దేశనం అంటాం. నెక్స్ట్ ఏమన్నామంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు ఆర్గనైజేషనల్ ఇంట్రెస్ట్. వ్యక్తిగత ఆసక్తిని సంస్థ ఆసక్తిగా మార్చడం. ఇందాక డిస్కస్ చేసాం. వ్యక్తిగత ఆసక్తి అంటే మనం ఒక పని కోసం ఒక ఆలోచన కలిగి ఉంటాం, మన ఆలోచన సంస్థ యొక్క ఆలోచన రెండు ఒకటి చేయాలి. ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక బండికి ఒక ఎద్దును అటు ఒక ఎద్దును ఇటు కట్టేస్తే ఏమవుతుంది, ఆ బండి ఎక్కడికి వెళ్ళదు, అది ఆ ఎద్దు ఈ పక్క లాగుతుంది, ఈ ఎద్దు ఈ పక్క లాగుతుంది, బండి ఏమో అక్కడే ఉండిపోతుంది. సేమ్ అంతే, ఒక వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులు ఒకే వైపు ఒకేలా ఆలోచిస్తే, ఎట్లయితే బండిలో ఎద్దులు ఒకే వైపు కడితే రెండు ముందుకు ఎలా వెళ్తాయో, సేమ్ మేనర్లో వ్యవస్థలో పనిచేసే వ్యక్తులు కూడా ఒకేలాగా ఉండగలిగితే ఆటోమేటిక్గా అది సక్సెస్ అవుతుందని చెప్పాం. అందుకే పర్సనల్ ఆర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ లింక్ కావాలి. వ్యక్తిగత ఆసక్తి సంస్థ ఆసక్తి ఒకటి కావాలి. నువ్వు ఆలోచించే తీరు సంస్థ ఆలోచించే తీరు ఒకటిగా ఉండాలి. అది నెక్స్ట్ పాయింట్. అండ్ నౌ ద సెవెంత్ పాయింట్, రెమ్యూనరేషన్. రెమ్యూనరేషన్ మీన్స్ వేతనం అని అన్నాం, ప్రతిఫలం అని అంటున్నాం. సో ఎవరు ఏం చేసినా ప్రతిఫలం కోరుకుంటారు. సో మనకు తెలిసిన విధంగా ఈ ప్రపంచంలో మనిషిని ఎక్కువగా ప్రభావితం చేసేది, మోటివేట్ చేసేటటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది డబ్బు. మనం నేర్చుకున్నట్టు కోటి విద్యలు కూటి కొరకే. ఏం చదివినా ఏం చేసినా డబ్బు సంపాదన కోసమే చేస్తాం కాబట్టి మన దగ్గర పనిచేసే వ్యక్తులకు మనం ఆర్థిక లోటు రాకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా మనం వాళ్ళని సకాలంలో సరైనటువంటి విధంగా డబ్బులు చెల్లిస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రేరణ పొందుతారు. దే గాట్ మోటివేటెడ్ అండ్ దే వర్క్ మోర్ ఫర్ ద ఆర్గనైజేషన్. వాళ్ళ నుంచి ఎక్కువ మనం ఉత్పత్తిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం సకాలంలో వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా సతాయించుకుంటా మనం ఉన్నామనుకోండి, వాళ్ళ ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది, సంస్థ కోసం పనిచేసే ఆసక్తి తగ్గుతుంది. కాబట్టి మనుషుల్ని ప్రేరేపించే మోటివేట్ చేసే అంశాల్లో నగదు లేదా జీతం పంపిణీ అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్ అనేటువంటి యాక్సెప్ట్. మేనేజర్స్ ఆ విషయాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. పని చేస్తున్నారు కదా చేయించుకోవడం కాదు, పని చేసుకునేటటువంటి వాడు తృప్తిగా ఉండాలి. ఎగ్జాంపుల్ తీసుకొని మార్కెట్లో ఒక వస్తువుని అమ్మేస్తాం, కంపెనీ అమ్ముతుంది, అమ్మిన తర్వాత ఏమవుతుందంటే అమ్మయ్య అనుకోదు. ఆ వ్యక్తి కొనేటప్పుడు సాటిస్ఫై కావాలి, కొనిన తర్వాత కూడా సాటిస్ఫై కావాలి. అంటే కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ఇది కంటిన్యూగా వెంటపడతా ఉంది. ఎందుకంటే తర్వాత కూడా ఇతను ఏం కావాలి, మనకు మన కంపెనీలో
ఇతను జాయిన్ కావాలి, కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ని కొంటా ఉండాలి. అలాగే మన దగ్గర పనిచేసేవాడు కూడా మన దగ్గరే కంటిన్యూగా ఉండాలి. ఎగ్జాంపుల్ చూస్తున్నాం, సిటీలో మీ ఫ్రెండ్స్ కానీ మీ యొక్క బంధువులు ఏమిటో అడగండి, కంపెనీలు చేంజ్ అవుతూ ఉంటారు. ఎందుకు చేంజ్ అయ్యావు అని ఒకసారి అడిగితే ఫర్ బెటర్మెంట్ అని కొంటానంటారు, అంటే బాగా వేరే మంచి కంపెనీ, పెద్ద కంపెనీ అని అంటాడు. రెండో వాడు ఇంకోటి ఏమంటాడంటే ఈ కంపెనీలో డబ్బు తక్కువగా, జీతం తక్కువగా ఇస్తున్నారు కాబట్టి నేను ఇంకో కంపెనీకి వెళ్ళాను అని అంటాడు. సో వాట్ ఎవర్ ద రీజన్, ద ఎంప్లాయీస్ టర్న్ ఓవర్ ఇస్ దేర్. ఎంప్లాయీస్ టర్న్ ఓవర్ ఇస్ దేర్. ఆ టర్న్ ఓవర్ అనేది లేకుండా మనం చూసుకోవాలి. టర్న్ ఓవర్ ఎక్కువగా ఉంది అంటే ఆటోమేటిక్గా ఆ కంపెనీ యొక్క గుడ్ విల్ దెబ్బతింటారు. టర్న్ ఓవర్ ఎప్పుడు ఎక్కువ జరుగుతుందంటే ముఖ్యంగా వేతనాలు, రెమ్యునరేషన్ దగ్గరే. మనం సాటిస్ఫై చేయాల్సింది ఎంప్లాయీస్ని రెమ్యునరేషన్ దగ్గరే. అక్కడ ఏమైనా తేడా కొట్టి వాడు సాటిస్ఫై కాకపోతే దెన్ ఆటోమేటికలీ లీవ్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ హీ క్రియేట్ ఎ బ్యాడ్ ప్రాపగాండా అబౌట్ అవర్ ఆర్గనైజేషన్. డబ్బులు ఇవ్వరు, సరిగా చూసుకోరని వాడు ప్రాపగాండా చేస్తాడు బయటికి పోయి. అది మన రెప్యుటేషన్కి దెబ్బ. ఇక్కడ ఇటువంటి అంశాలన్నీ మనకు అక్కడ ఉంటాయి. సో వీ కెన్ క్రియేట్ ఎ గుడ్ అట్మాస్ఫియర్ బై గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ ఆన్ wages or remuneration to the employees or subordinates. And the next one, and the eighth one is Kendrikarana in Telugu, centralization in English. So what is centralization? అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏదైనా సంస్థలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ బాధ్యత వహించే నిర్వహణ లేదా ఏదైనా అధికారం తటస్థంగా ఉండాలి. అయితే ఇది సంస్థ యొక్క పరిణామంపై ఆధారపడి ఉంటుంది. అధికారం మరియు అధికార విభజనల మధ్య సంబంధాన్ని హెన్రీ ఫెయిల్ నొక్కి చెప్పాడనమాట. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్రీకరణ అన్నాడు, సెంట్రలైజ్డ్ డెసిషన్స్ మస్ట్ బి సెంట్రలైజ్డ్. బట్ ఆ సెంట్రలైజ్డ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ద మేనేజర్ కెన్ టేక్ హిజ్ ఓన్ డెసిషన్ ఆర్ ఎల్స్ హీ కెన్ పార్టిసిపేట్ ది సబార్డినేట్స్ ఇన్ హిజ్ డెసిషన్ మేకింగ్స్. సొంతగా నిర్ణయాలు తీసుకోవచ్చు లేదా లేదా కింది స్థాయి వ్యక్తుల్ని ఆ నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిధిలోకి తీసుకొని రావచ్చు, వాళ్ళ అభిప్రాయాల్ని కూడా తీసుకోవచ్చు. ఇలాగా మనం ఏం చేయొచ్చు అంటే డెసిషన్ మేకింగ్ ఆర్ కేంద్రీకరణలో వాడచ్చు. కేంద్రీకరణగా ఉండొచ్చు లేదా వికేంద్రీకరణ కూడా మనం చేయవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నంబర్ 11, స్కాలర్ చైన్ ప్రిన్సిపల్, క్రమానుగత శ్రేణి అని అన్నా. ఇది కంపల్సరీ ఉండాలి. ఈ క్రమానుగత శ్రేణి మీరు అర్థం చేసుకోవాలంటే ఐ ఎగ్జాంపుల్ గివెన్ ఆల్రెడీ ఇన్ క్లాస్ దట్ అబ్జర్వ్ ది బ్యాంకింగ్ స్ట్రక్చర్. ఒక బ్యాంక్ స్ట్రక్చర్ని గమనించండి, క్రమానుగత శ్రేణి ఉంటుంది. మనం ఏదైనా లోన్ కావాలి అంటే ఫస్ట్ క్యాషియర్తో పోం, ఫస్ట్ వి విజిట్ ద మేనేజర్. ప్రొసీజర్ ఫస్ట్ మేనేజర్ రూమ్ ఉంటుంది, మేనేజర్ అంతా ఓకే అని సాటిస్ఫై అయినాక లెటర్ని మీరు ఫార్వర్డ్ చేసి సైన్ చేస్తే నెక్స్ట్ ఈజ్ రీచెస్ టు ద అకౌంటెంట్. అకౌంటెంట్ మొత్తం డీటెయిల్స్ అని వెరిఫై చేసి దెన్ ఇట్ సెండెడ్ టు ది శాంక్షన్ అథారిటీ, శాంక్షన్ చేస్తాడు. దెన్ క్యాషియర్ విల్ ఇష్యూ ద క్యాష్. అంటే ఏంటి? క్రమానుగత శ్రేణి, ఆర్డర్ ఆఫ్ ప్యాటింగ్ క్రమానుగతం ఉంది. ఒక ఆర్డర్ ఉంది కదా, మన ఆర్గనైజేషన్లో కూడా ఒక ఆర్డర్ అనేది ఉంటుంది అనమాట. ఆర్డర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్స్, సో డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్ and different departments managers. Under them we have the assistant managers and then we have the line members and staff members. This is the organization. క్రమానుగత శ్రేణి ఆర్డర్లో పైన కింద వరకు ఒక పర్టికులర్ ఆర్డర్లో ఒక స్ట్రక్చర్ అనేది నిర్మించబడి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్, దట్ ఈస్ కాల్డ్ స్కాలర్ చైన్. అంటే ఒక చైన్ ఇలా లింక్ ఉంటుంది కదా, ఒక లింక్ ఎలా ఉంటుందో ఆర్డర్లో ఆ లింక్లన్నీ ఫ్రేమ్ చేస్తే ఒక చైన్ అవుతుంది. ద సేమ్ సెన్స్ ఆర్గనైజేషన్లో కూడా ఒక స్ట్రక్చర్డ్గా ఉండాలి మనుషులు. అలా స్ట్రక్చర్గా ఉండగలిగితే దాన్ని మనం ఏమంటామంటే స్కాలర్ చైన్ అని అంటాం. మన కాలేజీలో ఫస్ట్ ప్రిన్సిపల్ కింద లెక్చరర్స్,
Next chain. After lecturers, we have staff, non-teaching staff. After non-teaching staff, we have the students. After non-teaching, we have the students. Students మనకున్నారు. అంటే ఏంటి? దిస్ ఈజ్ కాల్డ్ స్కాలర్ చైన్. ఒక పద్ధతి క్రమానుపద పద్ధతిలో ఏర్పాటు కావాలి అంట, సిచ్యువేషన్ ఏర్పాటు చేయాలంట. సో కాబట్టి క్రమానుగత శ్రేణి అన్నటువంటిది ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, అండ్ నౌ నెక్స్ట్ వన్ ఆర్డర్. ఆర్డర్ అంటే ఒక క్రమం. క్రమం అంటే మామూలుగా ఇందాక పైన చెప్పినటువంటి స్కాలర్ చైన్ అండ్ ఆర్డర్ దాదాపు ఒకేలా ఉంటుంది. పనిని చేసేటటువంటి సంస్కృతి అని అంటాడు. ద కల్చర్ ఆఫ్ వర్క్ అని అంటాడు. ఎలా ఉంటుంది కల్చర్ ఆఫ్ వర్క్? ఒక ఆర్డర్ ఉండాలి, ఒక క్రమం ఉండాలి, ఒక పద్ధతి అంటూ ఉండాలి. డైరెక్ట్ మనం వెళ్ళిపోయి బ్యాంక్ ఏదన్నా ఇప్పుడు ఏం కావాలి మనకు, టీసీ కావాలి ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్ట్ ప్రిన్సిపాల్తో వెళ్ళకూడదు. టీసీ కావాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలంటే లెటర్ రాయాలి. క్రమం, ఒక ఆర్డర్ ఉంటుంది. లెటర్ రాయాలి, నువ్వు ఎవరు, ఏం కథ, ఎందుకు అని ఒక లెటర్ రాయాలి ఫస్ట్. దెన్ వీ అప్రోచ్ టు ద ప్రిన్సిపల్. పద్ధతి చూడండి, లెటర్ రాసి తర్వాత ప్రిన్సిపాల్ గారు పక్కన సైన్ చేస్తే దెన్ వీ అప్రోచ్ టు ద ఆఫీస్. ఆఫీస్కి వెళ్ళి ఆ లెటర్ ఇస్తే వాళ్ళు టీసీ రెడీ చేస్తారు 3 years అయిన తర్వాత. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, డైరెక్ట్ ప్రిన్సిపాల్తో వెళ్ళకూడదు. ఫస్ట్ డిపార్ట్మెంట్లోనే డిస్కస్ చేయాలి దాన్ని. డిపార్ట్మెంట్ డిస్కస్ చేసిన తర్వాత ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ దెన్ వీ అప్రోచ్ ద ప్రిన్సిపల్. మన వరకే అది సమస్య తెగిపోతే మనమే తెంచుకోవాలి, ఇక్కడ ఇంటి లోపలే డిపార్ట్మెంట్ చేసుకోవాలి. లేదు కాస్త కాంప్లికేటెడ్గా ఉంది, పెద్ద ఆయన మా హెల్ప్ అవసరం అన్నప్పుడే వీ కెన్ అప్రోచ్ ద ప్రిన్సిపల్. ఇది ఆర్డర్. ఆ తెలియక ఏం చేసినా డైరెక్ట్గా మనము ప్రిన్సిపాల్తో వెళ్ళిపోతాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఆర్డర్ని మిస్ అయినట్టు అంట, ఆర్డర్ని మిస్ అయినట్టు. సో దీన్ని ప్రాపర్ ఛానల్ అని కూడా చెప్పవచ్చు, ఆర్డర్ అని అంటారు. ఇది ఆర్డర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నౌ నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్విటీ. వాట్ ఈజ్ సమానత్వం? వెరీ గుడ్. ఈక్విటీగా చూడాలి. ఎవరిని ఈక్విటీగా చూడాలి? ఆల్ ద ఎంప్లాయీస్ ఆర్ ఈక్వల్ అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. ఉద్యోగులందరి సమానం, గౌరవంగా ఉంటే చూడాలి. ఉద్యోగుల పట్ల వివక్షను చూపకూడదు. సో తక్కువ స్థాయి ఉద్యోగి, ఎక్కువ స్థాయి ఉద్యోగి అని అలా ఏమీ ఉండదు. నేను క్లాస్లో ఎగ్జాంపుల్ చెప్పాం, లక్ష్మి సినిమా చూసాం మనం. అందులో హీరో అయినటువంటి వెంకటేష్ ఏం చేశాడు, ఉద్యోగులందరినీ సమానంగా చూశాడు. తను కూడా యాజ్ ఎ మేనేజర్గా కూడా ఉంటూ ఒక వర్కర్గా పనిచేస్తాడు. మిషన్ దగ్గర వెళ్ళి ఆఫీస్ టైంలో ఆఫీస్, వర్కర్ టైంలో వర్కింగ్. ఇది ఏంటి? ఈక్విటీ. దిస్ ఇస్ కాల్డ్ ఈక్విటీ. ఈక్వల్గా ఉండడం. ఏంటి ఈక్విటీ అంటే? ఇక్కడ మొత్తం సమానంగా చూసేటటువంటి అంశం. ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఆల్ ఆర్ ఈక్వల్. అందరినీ ఒకేలా, ఒకే సమాన దృష్టిలో చూడగలగాల క్రింద పనిచేస్తున్న వ్యక్తులు. ఒకరిని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇంట్లోనే చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకరికి ఎక్కువ ఇంపార్టెన్స్, ఒక తక్కువ ఇంపార్టెన్స్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య కాంపిటీషన్ పెరుగుతుంది. అది ఎక్కడికెక్కడికో దారితీస్తారు, కొట్టుకుంటారు, వాళ్ళలో ఉండేటువంటి ఈక్వాలిటీ దెబ్బతింటారు. ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ వద్దు అని అనుకుంటే మనం ఏం చేయాలి అంటే వి సింప్లీ సీ దెమ్ ఈక్వల్. అందరినీ ఒకే దృష్టితో చూడేటువంటి అంశం మనకు ఉండాలి. అందుకే ఇక్కడ కాన్సెప్ట్ ఏమంటారంటే పర్సెప్షన్ అని చూసాం మనం. పర్సెప్షన్ మీన్స్ వ్యక్తిగత ఆలోచన, దృష్టి కోణం అని అన్నాం. పర్సెప్షన్ వ్యక్తుల్ని చూసి అర్థం చేసుకునే విధానం. ఒక వ్యక్తి ఒకరికి ఒకలా అనిపించవచ్చు, ఒకరికి మంచిలా అనిపించవచ్చు, ఒక చెడ్డలా అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుంటే పర్సెప్షన్లో గాంధీ గారు మన ఇండియన్స్కి హీరో, నో డౌట్, మనందరికీ హీరో. స్టిల్ ఎప్పటికైనా హీరోనే ఆయన. జాతిపిత అంటాం. మన స్వతంత్రం తెప్పించినటువంటి మహానుభావుడు.
కానీ అట్ ద సేమ్ టైం బ్రిటిష్ వాళ్ళకి అతను ఏమవుతాడు? విలన్. ఒకే వ్యక్తి రెండు కోణాలు. బ్రిటిష్ వాళ్ళ కోణంలో చూస్తే గాంధీజీ విలన్ వాళ్ళకు, భారతీయుల కోణంలో చూస్తే గాంధీ గారు మనకి హీరో. చూసారా? సింగిల్ పర్సన్, 2 డైమెన్షన్స్. సో మీరు కూడా అంతే. మీరు కొంతమందికి మంచి వాళ్ళుగా కనిపిస్తారు, కొంతమంది చెడ్డ వాళ్ళగా కనిపిస్తారు. బట్ యాజ్ ఎ మేనేజర్ మీరు అందరిలో మంచిగా చూడాలి, ఈక్విటీ, ఈక్వల్గా చూడాలి. అలా ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ మీరు ఫాలో అయినారంటే ఆటోమేటిక్గా మంచి మేనేజర్గా మీరు నిలిచిపోతారు. లేదంటే మీరు కూడా ఒక చెడ్డ మేనేజర్గా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈక్వల్గా చూడాలి, ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, ఎక్కువ ఎవరికి ఆదరించకూడదు, సమానంగా చూడాలి. అది. దెన్ స్థిరత్వం. స్థిరత్వం, స్టెబిలిటీ. ఏం స్టెబిలిటీ? స్టెబిలిటీ ఉండాలంటే ఉద్యోగి మన దగ్గరే ఉండాలి. ఆ ఉద్యోగి మన దగ్గర ఎప్పుడు ఉంటాడు? ఎప్పుడన్నా మన దగ్గర ఎప్పుడు ఉంటాడంటే అతనికి భద్రత ఉండాలి. అమ్మయ్య, ఇక్కడ ఉండడం వల్ల నాకు ఇబ్బంది లేదు, ఇతను బాగా చూసుకుంటాడు, ఇతను బాగా ఉన్నాడు, పని చేస్తుంటే టైంకి నాకు రావాల్సినటువంటి డబ్బు వస్తూ ఉంది, నేను సంతోషంగా ఉన్నాను ఈ కంపెనీలో అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళలో రాగలిగితే, భద్రత వాళ్ళు ఉండగలిగితే స్థిరంగా మనతో ఉంటాడు. లేదు, వాడు అభద్రతగా ఫీల్ అయినాడు, వాడికి భద్రత లేదు అని ఫీలింగ్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా స్థిరత్వాన్ని కోల్పోవడాల్సి వచ్చింది. కాబట్టి సంస్థ పట్ల వాడు అపనమ్మకాన్ని కలిగి ఉంటాడు. సంస్థ పట్ల అపనమ్మకాన్ని కలిగి ఉంటాడు. హాఫ్ అన్ అవర్ లేట్గా జాయిన్ అవుతున్నాను అమ్మా. సంస్థాపదంగా కలిగి ఉంటాడు. సంస్థ పట్ల అతనికి మంచి దృక్పథం అనేది ఏర్పడాలంటే భద్రత చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, కొత్తగా ఒక ఆఫీస్ బాయ్ ఖాళీలో జాయిన్ అయ్యాడు, ఒక ఆఫీస్లో జాయిన్ అయినాడు, ఒక కంపెనీలో జాయిన్ అయినాడు. జాయిన్ అయిన రోజే మేనేజర్ ఏమన్నాడంటే, నాన్న నువ్వు బాగా పని చేసుకుంటే, ఇఫ్ యూ వర్క్ వెల్, ఇఫ్ యూ సాటిస్ఫైడ్, మీ కండక్ట్ బాగా ఉంటే నీకు ప్రమోషన్ ఇస్తాను అని అంటాడు. అతను ఏం చేస్తాడు? ఆ మాట విన్నటువంటి నెక్స్ట్ డే నుంచి రెగ్యులర్గా రావడం, అతను బాస్ కంటే ముందు రావడం, చెప్పిన పనితో పాటు చెప్పని పని కూడా చేయడం, ఇంప్రెస్ క్రియేట్ చేసేటటువంటి పని వాడు చేసుకుంటాడు అనుకుంటాడు. ఆఫ్టర్ ఏ ఫైన్ డే అతన్ని పిలిచి, బాబు ప్రమోషన్ ఇవ్వడం నీకు కుదరదమ్మా అన్నాడు అనుకో. ఇంతవరకు పనిచేసాడు, ఎందుకంటే భద్రత ఉంది కాబట్టి, ప్రమోషన్ వస్తుంది, తర్వాత నేను బాగా ఉంటాను, డబ్బు పెరుగుతుంది, హోదా పెరుగుతుందని ఫీలింగ్ ఉంది కాబట్టి అతను సిన్సియర్గా పనిచేశాడు. ఇప్పుడు చూడ మాట అనేసాం, నీకు ప్రమోషన్ ఇచ్చే అవకాశం లేదు అని. ఇప్పుడు ఏం చేస్తాడు? పనికి సక్రమంగా రాడు, చేసే పని కూడా వెంకర్ టింగర్గా చేస్తాడు, ఇంకెవరన్నా చేస్తూ ఉంటే పనుల్ని వాళ్ళని కూడా అడ్డగిస్తాడు. ఇలాగా పనుల్లో ఆటంకం ఏర్పాటు చేస్తాడు. he becomes a disturbing factor for the office or company because he feel insecurity. అభద్రత ఫీల్ అవుతున్నాడు. నేను ఎంత చేసినా ఇంతేనా, నాకేం లేదా అని ఫీల్ అవుతున్నాడు. కాబట్టి అటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో he act reversely. వ్యతిరేక భావన కలిగి ఉండి అతను ఏం చేస్తాడంటే వ్యతిరేకంగానే పనిచేస్తాడు సంస్థకి. అతను మనతో పాజిటివ్గా పనిచేయాలి అంటే అతనికి కావాల్సినటువంటి అంశాలు మనం సమకూరుస్తూ ఉండాలి టైంకి. ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ అనేది మనం ఇవ్వాలి, అతన్ని గౌరవించాలా, అతనికి స్థిరత్వం ఉంది, భద్రత ఉంది అనేది మనకి అతన్ని కల్పించాలా, అతనికి అలా అనిపించాలా. దెన్ అప్పుడు ఆటోమేటికలీ ఇట్ బికమ్స్ అన్ గుడ్ అట్మాస్ఫియర్ ఇన్ ద కంపెనీ. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్, లాస్ట్ బట్ వన్, 13th వన్ ఈజ్ చొరవ. చొరవ ఇంగ్లీష్లో ఏమన్నామంటే, ఏ రాసుకున్నారు ఇంగ్లీష్లో? యూనిటీ, ఇమిటేటివ్ కదా. ఓకే ఓకే, ప్లీజ్ ఆడియో మంచిగా. ఇమిటేటివ్ అన్నాం అంటే ఏంటంటే అతను ఖచ్చితంగా చొరవ అంటే మనం ఎప్పుడు చొరవ చూపుతామంటే, మామూలుగా చొరవ అనే పదం కంటే ముందు 3 రకాల వ్యక్తుల గురించి మనం ఇక్కడ చూద్దాం.
ఒక చిన్నగా గొడవ జరుగుతూ ఉంది. అక్కడ ఏం చేశారంటే ఒకడు జస్ట్ దూరంగా గొడవ జరుగుతుందని తెలుసుకొని అక్కడే అట్లే వెళ్ళిపోయాడు. మొదటి రకం. రెండో వాడు గొడవ గురించి తెలుసుకున్నాడు, ఏం జరుగుతుందో తెలుసుకున్నాడు, అది సెకండ్ టైప్. థర్డ్ టైప్ పర్సనాలిటీ ఏం చేశాడంటే సింపుల్గా గొడవలోకి దూరి ఆ గొడవని పరిష్కారం చేశాడు. అంటే ఇద్దరు కొట్లాడుతూ ఉంటే ఆ కొట్లాటని అతను ఏం చేశాడప్ప అంటే విడగొట్టాడు అనమాట. కొట్లాటని సమస్య పరిష్కారం చూపాడు. ఇది ఒక థర్డ్ టైప్ పర్సనాలిటీ. వీళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎప్పుడు మనం దూరుతామంటే వీడు మనవాడు అని మనం ఫీల్ అయినప్పుడు. ఇద్దరు కొట్లాడుతున్నారు కంపెనీలో, మూడో వాడు ఎప్పుడు దూరుతాడంటే వీళ్ళు మనోళ్ళు, వీళ్ళు కొట్టుకోకూడదు కొట్లాడకూడదు అనే ఫీలింగ్ అతనిలో ఉంటే దూరుతాడు. మనోళ్ళు కాదులే ఎందుకు ఇదన్నీ అని అనుకుంటే కనుక అతను దాని గురించి పట్టించుకోడు, దాని వైపు కూడా వెళ్ళడు. కాబట్టి ఇది చొరవ అనమాట. చొరవ అంటే ఉద్యోగుల మద్దతు. ఎప్పుడు వస్తుంది ఉద్యోగుల మద్దతు? అతన్ని మనం ప్రోత్సహించినప్పుడే. బాగా ఎక్కువగా ఎంకరేజ్ చేశామంటే వాళ్ళు మన వైపే ఉంటారు, మనం ఏం చెప్పినా చేస్తారు. మేనేజర్ ఎలా ఉండమంటే అలా ఉంటారు. కాకపోతే మేనేజర్ అతన్ని ప్రోత్సహించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి అంశాలు వాళ్ళకి ఇస్తూ పోతుండాలి, వాళ్ళ బెనిఫిట్స్ని వాళ్ళకి చేకూరుస్తూ ఉండాలి. దెన్ ఆటోమేటిక్గా వాళ్ళు మనకి ఏమవుతారబ్బా అంటే మనకు దాసులుగా మనకు ఉన్నటువంటి మన భక్తులుగా తయారైపోతారు. మనం ఏం చెప్పినా వాళ్ళు వింటారు, మనం చెప్పినా చేస్తారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఇంప్రెషన్ ముందు చెప్పాను నేను. సో దిస్ ఈస్ కాల్డ్ ఇంటెన్షన్ ఆర్ చొరవాననం. ఇక లాస్ట్ సపరేట్గా 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉన్నటువంటి పాయింట్ ఎస్పిరిట్ డీ కాపర్. తెలుగులో ఏమో అన్నాం మా ఏకత్వం. ఏకత్వం, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్పిరిట్ డీ కాపర్, యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. ఇండియా చూడండి ఎగ్జాంపుల్ ఎలా ఉంది. వివిధ మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా మనం అందరూ కూడా కలిసి ఒకటిగా ఉన్నాం కదా. దిస్ ఈస్ కాల్డ్ యూనిటీ. దట్ ఈస్ వై యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. సో బలం రావాలంటే ఐకమత్యమే మహాబలం. అదే ఈ సూత్రం లాస్ట్ చెప్తుంది. అక్కడ పనిచేసే వాళ్ళు వ్యక్తులంతా ఎలా ఉండాలంటే ప్రేరేపించడం, క్రమం తప్పకుండా ఒకరికొకరు సహాయం చేసుకోవడం, నిర్వహణలో బాధ్యత, నమ్మకం మరియు పరస్పర అవగాహన పొంది ఉండడం సానుకూల ఫలితాలు మన వాతావరణానికి దారి తీస్తుంది. ఒకరి పట్ల ఒక నమ్మకం పెరగాల, నమ్మకం కలిగి ఉండాలి. అటువంటి అట్మాస్ఫియర్ని ఎవరు క్రియేట్ చేయాలి? మేనేజ్మెంట్ క్రియేట్ చేయాలి. మేనేజ్మెంట్ క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా అక్కడ మనం ఏం జరుగుతుందప్ప అంటే అక్కడ ఎస్పిరిట్ డీ కాపర్ అన్నటువంటి అంశం ప్రతిస్పదం అవుతుంది. అంటే భిన్నత్వంలో ఏకత్వం, అందరూ ఒకటే, ఇది మనది, మనం అన్నటువంటి కాన్సెప్ట్ అక్కడ డెవలప్ అవుతుంది. సో ఇక ఎస్పిరిట్ డీ కాపర్ని ఇంకా మరింత డీగా అర్థం చేసుకోవాలంటే మీకు హ్యూమన్ వాల్యూస్ ఉంది కదా, ఎల్ఎస్సి లైఫ్ స్కిల్లో హ్యూమన్ వాల్యూస్ ఉంది కదా. ఆ హ్యూమన్ వాల్యూస్ అనే దాన్ని బాగా డీటెయిల్గా మీరు చదవగలిగితే, చూడగలిగితే ఖచ్చితంగా అక్కడ మీకు అది సక్సెస్ఫుల్గా అర్థమవుతుంది. ఏం జరుగుతుందని చెప్పి, ఏంటి సమానతోటే అర్థమవుతుంది. సో దట్ ఎస్పిరిట్ డీ కాపర్. మీరు కూడా తరగతి గదిలో ఉంటారు, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కలిగి ఉండాలా, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలా, ఒకరికి ఒకరు అర్థం చేసుకోవాలా. అప్పుడు ఆ ఎస్పిరిట్ డీ కాపర్ అన్నటువంటి భావన సక్సెస్ అవుతుంది. లేదు అంటే ఆ ఎస్పిరిట్ డీ కాపర్ అన్నటువంటి అంశం సక్సెస్ కాదు. సో మొత్తం మీద ఈ 14 ప్రిన్సిపల్స్ మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే ఒకటే, మనము వేరు కాదు, సంస్థ వేరు కాదు. మనం ఏం చేసినా సంస్థ అభివృద్ధి కోసమే. సంస్థ అభివృద్ధి అయితే మనం అభివృద్ధి చెందుతాం అన్న కాన్సెప్టే నేర్పిస్తున్నాయి. సేమ్ వై స్టూడెంట్స్, ఇదే కాన్సెప్ట్ని మీ ఇంట్లో కూడా వాడవచ్చు. మీ నాన్న ఒక మేనేజర్ అయితే
మీరందరూ కూడా సబార్డినేట్స్ అనుకున్నట్టయితే ఈ అంశాలని ఒక్కసారి ఆలోచించి చూడండి. పనంతా మీ నాన్నే చేస్తుంటాడు. పనిని విభజించుకోండి. పనిని విభజించుకోండి. పనిని విభజించుకోండి. పనిని ఎప్పుడైతే మీరు విభజించుకుంటారో ఆటోమేటిక్గా మీ ఇంట్లో పనులని సాఫీగా జరుగుతాయి. మీ అందరి మధ్య ఇంకా ఎక్కువైనటువంటి ప్రేమాప్యాధులు పెరుగుతాయి. పని విభజన అన్న. దెన్ ఈక్విటీ, సమానంగా చూడండి అందరినీ. ఇంట్లో అందరూ సమానంగా చూడగలిగితే, అందరూ ఒకేలాగా ఉండగలిగితే అక్కడ కూడా మీ బలం పెరుగుతుంది. చొరవ చూపండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అది మీది కాదు, పతంది అన్నట్టు వదిలేదండి. ఏ సమస్య వచ్చినా అది మీ సమస్యగానే ఫీల్ అవ్వండి. చొరవ చూపండి. అందులో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటే చూడండి, హెల్ప్ చేయండి. అప్పుడు మీ మధ్య ఒక రకమైనటువంటి రిలేషన్ ఏర్పడుతుంది, స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడుతుంది. మీరు సమస్యలు వచ్చినప్పుడు దూరంగా ఉండి సంతోషాలు దగ్గరగా ఉన్నారంటే అది మీ యొక్క మధ్య ఎటువంటి రిలేషన్ ఏర్పాటు చేయదు. సుఖ దుఃఖాల్లో అందరూ ఒకటే ఉండాలి. అదే ఈ సూత్రాలు నేర్పిస్తున్నాయి. ఇంట్లో కూడా వీటిని అమలుపరచవచ్చు. పనిచేసే వాతావరణంలో కాదు, ఇంటి వాతావరణంలో కూడా వీటిని మనం అమలు చేయగలిగితే సక్సెస్ఫుల్ మేనేజర్స్ ఎలా ఉంటాడో ఇంటి నుంచే మనం చూడొచ్చు. ఇంటిలోనే ప్రాక్టీస్ చేయొచ్చు. అది అట్లాగే అలవాటై మీరు పని చేస్తున్న చోట కూడా ఆ అలవాటు అట్టే మీరు అలవాటు అవుతుంది. ఇంట్లో ఎలా ఉన్నారో సక్సెస్ఫుల్గా పని చేస్తున్న చోట కూడా అంతే సక్సెస్ఫుల్గా ఉండగలుగుతారు. కాబట్టి ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ప్రాక్టీస్ చేయండి. ఏదైనా పని చెప్పినప్పుడు ఒకరికి ఏదైనా ఒక పని ఫుల్గా చెప్పాడు సార్ అనుకోండి, ఆ పనిని మీరు షేర్ చేసుకోండి. మీరు ఫ్రెండ్స్ మధ్య షేర్ చేసుకొని ఆ పనిని సక్సెస్ చేయండి. ఆ పని చెప్పిన లెక్చరర్ హ్యాపీ, పని ఇచ్చిన ఫ్రెండ్ హ్యాపీ, హెల్ప్ చేసినందుకు మీరు హ్యాపీ. మొత్తం మీద హ్యాపీ అట్మాస్ఫియర్. వదిలేసి వాడి పని వాడే చేసుకుంటూ వాడు తిప్పలు పడుతుంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం అనుకో, హ్యాపీ లేదు. ఒకడు మాత్రం బాధపడుతూ మిగతా హ్యాపీగా ఉన్నారు, అది హ్యాపీనెస్ కాదు. సో దట్ చొరవ, ఆజ్ఞా ఏకత్వం. క్లాస్ జరిగేటప్పుడు సార్ మాత్రమే క్లాస్ చేయాలి అనేది ఒక రూల్. మధ్యలో విద్యార్థులు డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా ఉండాలి. ఇది ఆజ్ఞా ఏకత్వం. క్లాస్లో ఎలా ఉంటుంది చూడండి. మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఎవరు మీ ఆన్ చేయలేదు చూడండి. అంటే మీకు ఆల్రెడీ మేము డైరెక్షన్ ఇచ్చాం. ఏమని? క్లాస్ స్టార్ట్ అయితే మీ ఆడియో మ్యూట్ చేయండి అనేది డైరెక్షన్. ఈ ఆన్లైన్ క్లాస్ సక్సెస్ఫుల్ ఎలా చేస్తామంటే మీకు డైరెక్షన్ ఇచ్చాం, ఎవరు కూడా మీ ఆడియోస్ని ఆన్ చేయొద్దు అని. సో డైరెక్షన్ మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి క్లాసెస్ విల్ బి రన్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు క్లాసెస్ రికార్డ్ అవుతున్నాయి, పై అధికారులకు పంపించబడుతున్నాయి. అందులో ఖచ్చితంగా మన కాలేజ్ సక్సెస్ఫుల్గా ఉంది. ఎందుకంటే మీరు ఎవరు క్లాస్ డిస్టర్బ్ చేయట్లేదు, వింటున్నారు బాగా. అండ్ లాస్ట్లో ఎవరు పెట్టని విధంగా 5 minutes సెషన్ పెట్టాం, మనం ఇంటరాక్షన్ సెషన్ పెట్టాం. 5 minutes 10 minutes. అందులో మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు, మేము ఆన్సర్ చెప్తాను. సో ఇటువంటి ఒక అద్భుతమైన విధానాన్ని మనం అమలు చేస్తున్నాం కాబట్టి సక్సెస్ఫుల్ అవుతున్నాం. సో ఆల్రెడీ 11:50 అయ్యింది. ఇప్పుడు విద్యార్థుల సెషన్. మీకు ఇంతవరకు విన్నటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ దాంట్లో మీకు ఏవైనా సందేహాలు ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, బట్ వన్ బై వన్ యూ కెన్ ఆస్క్. యూ హ్యావ్ 9 minutes of time. Who is this? Who is this? Henry Fail. హెన్రీ ఫైల్. తను ఎవరంటే మనకి ఒక ఇంజనీరింగ్ సైంటిస్ట్ అనమాట. కోల్ మైన్స్, బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఒక ఇంజనీర్. ఇతను తను పనిచేస్తున్న చోట మోడర్న్ పద్ధతిలో నిర్వహణని ప్రవేశపెట్టి చూశాడు, సక్సెస్ అయ్యాడు. దాన్నే ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే ఒక పుస్తకాన్ని రాసి మనకు ప్రచురించడం జరిగింది. ఓకే, నెక్స్ట్. Who's this? Anyone else? Yes, ma. Who's this?
Anjali, very good. What is your doubt? వాటి జస్ట్ ఏమంటారంటే ఎస్పిరిట్ డి కాపర్ అనే పదం ఇచ్చేస్తాడు అంతే. దాన్ని మనం ఏ అర్థం చేసుకోవాలంటే సంఘీభావం తెలుగులో. ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ యూనిటీ. పని చేసే చోట యూనిటీగా ఉంటే లాభం ఏంటి, యూనిటీగా ఉండాలంటే ఏం చేయాలి, ఈ కాన్సెప్ట్ ని రాసుకుంటూ వెళ్ళాలి ఆన్సర్గా. మొట్టమొదటి దాన్ని ఇంట్రడ్యూస్ ఏం చేశా అంటే ఇది మేనేజ్మెంట్ లోని 14 సూత్రాలు 14వది. వింటున్నారా? ఆన్సర్ రాసే విధానం హెన్రీ ఫెయిల్ ప్రవేశపెట్టిన 14 నిర్వహణ సూత్రాల్లో ఇది చిట్టచివరిది 14వది. ఇది ఎస్పిరిట్ డి కాపర్. దీన్ని సాధారణ భాషలో ఇంగ్లీష్ లో అయితే ఏమంటారంటే జనరల్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్ యూనిటీ. యూనిటీ. అండ్ తెలుగులో అయితే ఇది సాధారణ భాషలో ప్లీజ్ మ్యూట్ చేయండి, నాకు మ్యూట్ చేయండి. సో ఇది సాధారణ భాషలో ఏమంటారంటే యూనిటీ. ఆడియో మ్యూట్ చేయి ప్లీజ్. క్వశ్చన్ రైస్ చేసినాక ఆడియో మ్యూట్ చేసేయండి. హలో, ఆడియో మ్యూట్ చేయండి మా. హూ ఇస్ ఆన్ నెక్స్ట్? హూ ఇస్ నెక్స్ట్? ఓకే. సో నెక్స్ట్ క్లాస్కి టైం అవుతుంది కాబట్టి ఒక 5 minutes ఉంది. బిఫోర్ 5 minutes I conclude my session and here we end this class. Okay, bye. We'll meet you on Monday. Right, Nana?